మ్యామ్ నేను కోచింగ్ ఎక్కడ తీసుకోలేదు, అంటే ఫౌండేషనల్ కోర్స్ నేను ఎక్కడ తీసుకోలేదు. జస్ట్ గైడెన్స్ ద్వారానే నేను మళ్ళీ టెస్ట్ సిరీస్ ఎక్స్టెన్సివ్గా తీసుకున్నాను మేము. నేను ఈ 3 ఇయర్స్లో టెస్ట్ సిరీస్ ఎవ్రీ ఇయర్ రాసిన, సో ఎవ్రీ ఇయర్ ఫుల్ లెంత్ టెస్ట్ రాసిన, సో నాకు అది ప్లస్ అయింది. బట్ ఫౌండేషన్ కోర్స్ అయితే నేను ఎక్కడ తీసుకోలేదు. బట్ గైడెన్స్ అయితే నేను 2021లో ఇన్సైట్స్లో టెస్ట్ సిరీస్ తీసుకున్నప్పుడు సతీష్ సార్ అనే సార్ ఉండే, అతనితోనే అక్కడ మెంటోర్షిప్ లెక్క, అంటే నేను టెస్ట్ రాయడం ఎట్లా, ఎక్కడ ఉంది ఎట్లా అని తెలుసుకోవడం. బట్ యాక్చువల్ మెంటోర్షిప్ అని నేను తీసుకున్నది అయితే ఇప్పుడు 2024లో ప్రిలిమ్స్ అయినాక వివేకానంద సార్ అంత చెప్పి రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమీ, ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏ అకాడమీతోని ఆ సార్తోని ఎక్స్టెన్సివ్గా నేను మెయిన్స్కి ఇంటర్వ్యూ గైడెన్స్ సార్ దగ్గర తీసుకున్నాను. అంటే మీ ప్రిపరేషన్లో ప్రిలిమ్స్కి సపరేట్గా మెయిన్స్కి సపరేట్గా ప్రిపేర్ అయ్యారా ఈ 3 ఇయర్స్లో? అంటే ఫస్ట్ ఇయర్ ఎలా ప్రిపేర్ అయ్యారు, ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మ్యామ్ యూజువల్లీ మనం ప్రిలిమ్స్కి సెపరేట్ మెయిన్స్కి సెపరేట్ అని ఏం చదువుకోము. స్టార్టింగ్ రిసోర్సెస్ తీసుకొని సేమ్ రిసోర్సెసే ఉంటాయి కాబట్టి స్టార్ట్ చేస్తాం. బట్ జనవరి నుంచి ఎక్స్టెన్సివ్గా మేము ప్రిలిమ్స్కే స్టార్ట్ చేయాలి. అప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్కి కొంచెం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేయడం, మళ్ళీ సీసాట్కి ప్రిపేర్ అవ్వడం అట్లా చేస్తాం. మెయిన్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం రిసోర్సెస్ అయినా అది డిఫరెన్స్ ఉంటుంది. బట్ మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో హ్యాపెజార్డ్గా ఉంటుండే, ఎవరు ఏం చెప్పినా అది చదవాలి ఇది చదవాలి అన్న హరి ఉంటుండే.